లందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వేల్పూర్లో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నిజామాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దాంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎందరికి జరిగిందో చెప్పాలని వేముల ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలలకే వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు. మోసం చేసింది 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత మళ్ళా 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. 3 సార్లు మాట ఇచ్చి రైతులను నిండా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెంచడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలోని రైతాంగం కదిలి వచ్చింది. ఇవాళ పోరుబాట పట్టింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది రైతులు ఉంటే, అర్హులైన రుణమాఫీ చేసిన రైతులు ఉంటే కేవలం 15,800 మందికి మాత్రమే రుణమాఫీ చేసినారు. ఇంకా 31,221 మందికి రుణమాఫీ చేయాలి బాల్కొండ నియోజకవర్గంలో. మరి అందుకే ఈ రైతులంతా ఆగ్రహంతో ఇక్కడికి వచ్చినారు. కాబట్టి తప్పకుండా ఇవాళ వీళ్ళు రుణమాఫీ చేసేదానిక ఈ పోరుబాట ఆగదు. ఈ పోరుబాట విస్తృతం చేస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం. గ్రామాన పంచాయతీ ఆఫీసుల ముందు రైతులందరినీ కూడగట్టుకొని మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. రుణమాఫీ చేసేదానిక వదలం. సిద్దిపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాత్రిపూట పోయి హరీష్ రావు గారి ఆఫీస్ని అటాక్ చేయడం అనేది ఒక పిరికి పందల చర్య. దమ్ముంటే డే టైంలో రావాలి, చూసుకుంటాం. వాళ్ళు మేమో చూసుకుంటాం. వాళ్ళ అధికారమా, మా ప్రజల బలమా, వాళ్ళ అధికారమా, మా కార్యకర్తల బలమా చూసుకుంటాం. సార్, విడతల వారీగా చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీనిపైన విడతల వారీగా డబ్బులు ఇవ్వు, కానీ బెనిఫిషరీ సెలెక్షన్ విడతల వారీగా చెయ్యరు. ఎవరైతే అప్పు తీసుకున్న రైతు ఉన్నాడో బ్యాంకుల నుంచి డైరెక్ట్ లిస్టు తీసుకుంటే వచ్చేస్తుంది. నీ దగ్గర డబ్బు తక్కువ ఉంటే చెప్పు, ఇగో నేను ఈ రోజు గింత ఇస్తా, ఈ రోజు గింత ఇస్తా అని చెప్పు, అది వేరే విషయం. కానీ నువ్వు రైతులను నువ్వు ఎగరగొట్టేసినావు. రేషన్ కార్డుల పేరు మీద ఎగరగొడతావు, లేకపోతే ఇంకో దాని మీద ఎగరగొడతావు, ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎగరగొడతావు, నువ్వు ఉద్యోగుడు ఉండాలని ఎగరగొడతావు. సంగారెడ్డిలో ప్రజాశాంతి పార్టీ